మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. పల్నాడు జిల్లాలో ప్రధానంగా ఎన్నికల అనంతర హింస కనిపించింది. అటు నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి లాంటి ప్రాంతాల్లో లిటరల్గా టీడీపీ గూండాలు బరితెగించి కర్రలు, రాడ్లు పట్టుకుని తిరిగిన ఘటనలు కనిపించాయి. బహిరంగంగా హింసకు పాల్పడ్డారు. పోలింగ్ టైంలో కూడా అడ్డుకున్న పరిస్థితి. అశోక్ చెప్పండి. పూర్తిగా 3 రోజుల నుంచి అంటే ఎలక్షన్ డే నుంచి ఉదయం దాదాపు 8 గంటల నుంచి తెలుగుదేశం నాయకులు 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ పల్నాడులో అరాచకం సృష్టించారు. వాస్తవంగా పల్నాడు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు మాచర్ల, గురజాల, అలానే పెదకూరపాడు, వినుకొండ అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. అందులో భాగంగానే 20 కంపెనీలు కేంద్ర బలగాలు కూడా పల్నాడు జిల్లాకు వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు ఎన్నికల ఏ రోజైతే జరిగినాయో 13 ఆ రోజు పూర్తిగా విఫలమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటికి తీసుకొచ్చారు. దానితో పాటుగా తుమ్మురుకుంట అంటే మాచర్లకు సంబంధించి పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఒక అతన్నైతే కారుతో గుర్తించబోయారు, కొట్టి పరిగెత్తించి కొట్టారు. దాని తర్వాత తుమ్మూరుకోటలో అయితే ఈవీఎంలు పాల్గొట్టారు. పూర్తి స్థాయిలో ఆ రోజు 13వ తేదీ అరాచకం సృష్టించారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మాచర్ల కానీ, పెదకూరపాడు కానీ, గురజాల కానీ, నర్సరావుపేట కానీ, సత్తెనపల్లి కానీ పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. అయితే ఎన్నికల పోలింగ్ ఒకవైపు జరుగుతూ ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ పేరుతో ఒక్క గడి కూడా కదలలేమన్న పరిస్థితి. కానీ తెలుగుదేశం అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా బూతుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లను బయటికి తీసుకురావడం, వారిపైన దాడి చేయడం. ఆ 13వ తేదీ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళని ఎంచుకుని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం మనం చూసాం. కొత్త గణేషన్ పాడులో అత్యంత దారుణంగా 4 గంటల పాటు తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారి ఇళ్లపైన విధ్వంసం సృష్టించారు. రేకుల ఇళ్లలో ఉండే వారిపైన రేకులు కూడా పగలగొట్టి చివరకు బియ్యం కూడా పారబోసిన పరిస్థితి నెలకొంది. దాదాపు బయట వ్యక్తుల నుంచి కిరాయి రౌడీ షీటర్లను తీసుకువచ్చారు. కిరాయికి మోకలను తీసుకువచ్చి విధ్వంసం సృష్టించిన పరిస్థితి. పూర్తిగా నిన్న కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఈ అరాచకం పైన సీరియస్ అయింది. అందుకే 144 సెక్షన్ పల్నాడు జిల్లాలో విధించడం జరిగింది. పూర్తిగా పల్నాడు జిల్లాలో అయితే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎస్పీకి అనేక సార్లు దాదాపు ఒక్కొక్కరు 25-30 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. డిఐజీకి చేస్తే డిఐజీ కూడా అదే పరిస్థితి. కలెక్టర్ చేస్తే స్పందించని పరిస్థితి. ఒకవైపు కళ్ళ ముందే అరాచకం జరుగుతుంది, ఏం చేయలేని పరిస్థితి. పూర్తిగా 20 కంపెనీలు కేంద్ర బలగాలు వచ్చిన ఏజెంట్లు పోలింగ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ మాత్రమే ఏర్పాటు చేశారు. దీనిపైన పూర్తిగా పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎస్పీని సస్పెండ్ చేశారు. అలానే కలెక్టర్ని కూడా బదిలీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.